హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఉల్లికారం చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ దోశల్లోకి కానీ, ఇడ్లీలో కానీ, మళ్ళీ రొట్టె చేసుకుంటాం కదా, మినపకూడం చేసుకుంటాం కదా, దానికి కానీ చాలా బాగుంటుంది. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాము. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఉల్లిపాయలు వేగడానికి మట్టుకు మాత్రం వేసుకుంటే చాలు. ఇందులో ఫస్ట్ జీలకర్ర వేసేసి కొంచెం చిటపట్లాడాక కొద్దిగా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చట్నీకి కాబట్టి మరి చిన్న ముక్కలు కొయ్యాల్సిన అవసరం లేదు, నిలువుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగే వేసుకొని మనం వేయించుకోవచ్చు. మరి ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదు, మనకు కొంచెం పింక్ కలర్లోకి వస్తే చాలు, గులాబీ రంగులోకి వచ్చేటట్లుగా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చట్నీకే కాబట్టి మరి మనం అంత ఎర్రగా వేయించేస్తే చట్నీ అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి వేయించేసుకుందాము. మనకి 4 ఎండుమిరపకాయలు సరిపోవు, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, అందుకోసమని కొద్దిగా వేసుకున్నాను. మీకు అచ్చంగా ఎండుమిరపకాయలు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మీకు గుంటూరు మిరపకాయలు అని వస్తాయి కదా, ముడుచుకొని ఉంటాయి, అవి కూడా మీరు వేసుకుంటే మంచి రంగు వస్తుంది. నేనైతే ఇక్కడ కారపొడి ఉంది కాబట్టి నాకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి దీన్ని కూడా వేసి కొద్దిసేపు 1 నిమిషం పాటు వేయిస్తే చాలు, కారం మాడకుండా వేగిపోతే సరిపోతుంది. మనకు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఇప్పుడు కారం కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని ఇలాగ శుభ్రంగా కలిపేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా ఫ్లేమ్ అవసరం లేదు. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. దీన్ని చల్లారి పెట్టేసుకొని మిక్సీ జారుకి వేసేసుకుందాము. బాగా చల్లారిపోవాలండి, ఎందుకంటే మనకి మిక్సీలో వేసినప్పుడు వేడి ఎక్కువగా ఉండకూడదు. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టినప్పుడు కూడా ఉల్లిపాయ మెత్తగా నలిగిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా మనకి కచ్చా పచ్చగా ఉంటే పచ్చడి నంచుకునేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ చింతపండు, అలాగే కొద్దిగా మనకి ఉప్పు నేను ఇందాక కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా పంచదార. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, కొద్దిగా మాత్రం కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాము. మరి నీరుగా అయిపోతే బాగోదు, ఉల్లిపాయ చట్నీ కదా, ముందే నీరు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా దీన్ని మిక్సీ పట్టేద్దాము. చూసారు కదా, అయిపోయింది పచ్చడి. చక్కగా మనకి కావలసినట్టుగా వచ్చింది. మనకి ఏంటంటే ఎక్కువ నలిగిపోలేదు, కావలసినట్టుగా మనకి కచ్చాపచ్చగా ఇలాగ ఉంటే మనకి ఇడ్లీలకు కానీ దోశలకు కానీ చక్కగా బాగుంటుంది. అలాగే ఇది నిలవ కూడా ఉంటుంది, మనకి చేసుకొని పెట్టుకుంటే చక్కగా మనం జార్లో వేసేసుకొని గ్లాస్ జార్లో వేసుకొని పెట్టేసుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో మనకి ఉదయం వేళ హడావిడి లేకుండా చక్కగా మనకి ఇడ్లీలకి దోశలకి ఇమీడియట్గా మనకి చట్నీ కావాలంటే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కొబ్బరి చట్నీ ఇలాంటివి అయితే పులిసిపోతాయి, ఇది మాత్రం ఏమి అవ్వదండి. మనకి ఇలా చక్కగా పోపు వేసి పెట్టేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. ఇలాంటి సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డ. థ్యాంక్ యూ.